హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనకి పిఎంఏవై అర్బన్ 2.0కి నెలాఖరులోగా దరఖాస్తులు అంటున్న గృహ నిర్మాణ శాఖ మాట అండి. అయితే ఈ పిఎంఏవై అంటే ఏమిటి? అసలు ఈ పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దీనికి చివరి తేదీ ఈ నెలాఖరు 30 అంటున్నారు. అసలు దేనికోసం? ఈ నెలాఖరు 30లోగా దరఖాస్తు చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ఈ దరఖాస్తుని ఎవరు చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక లైక్ ఇస్తే ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతాను అనమాట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇది తెలియని వాళ్ళు లేరు కదండి. దీని ద్వారాగా చాలా మంది ఇల్లు పొందారు, అలాగే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారు అన్నమాట ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారాగా. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే 2.0 కింద ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిందన్నమాట అండి. ఈ స్కీమ్ కింద సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఈ నెల 30వ తేదీలోగా చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పేర్కొందన్నమాట అండి. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన అయితే కనుక విడుదల చేసిందన్నమాట అండి. అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు 4B అప్లికేషన్ ఫారం పూర్తి చేసి, ఈ 4B అప్లికేషన్ ఫారం లింక్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఈ 4B అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలో కూడా మీకు చెప్తాను. అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు ఈ 4B అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి భర్తీ చేసి సచివాలయంలోని ఎనిమిటీస్ సెక్రటరీ కానీ, లేదా వార్డు ప్లానింగ్ సెక్రటరీ కానీ, లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ సంప్రదించాలని తెలిపారు. అర్జీదారులు వారి దరఖాస్తుతో పాటు భార్యాభర్తలు కలిసిన ఫోటోని విధిగా అతికించాలని చెప్పడం అయితే జరిగిందండి. ఆదాయము అంటే వాళ్ళ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, నకలు అంటే కనుక జిరాక్స్లు మాట అండి. అలాగే కుల ధృవీకరణ పత్రము, అలాగే బ్యాంక్ అకౌంట్ ఖాతా, మొదటి పేజీ, ఆధార్ కార్డు అనుసంధానమైన ఫోన్ నెంబరు, అలాగే ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ అయి ఉండాలి బ్యాంకుతోని, అలాగే ఆధార్ కార్డు హిస్టరీ కూడా ఉండాలన్నమాట అండి. అంటే మీరు గతంలో ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఈ ఆధార్ కార్డుని ఎప్పుడు తీసుకున్నారు ఏంటన్న హిస్టరీ కూడా ఉండాలన్నమాట అండి. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ ఉండాలన్నమాట అండి. ఎవరైనా ఇప్పటివరకు అప్లై చేసుకోకపోతే కనుక అప్లై చేసుకోండి. కానీ దీనికి నెలాఖరులోగా లాస్ట్ డేట్ అన్నారు. ఈ నెల 30 అంటే జనవరి 30వ తారీఖు లాస్ట్ డేట్ అన్నారు కనుక ఇప్పటికిప్పుడు మీరైతే కనుక కొత్తవి చేసుకోవడం కష్టం కనుక ఆ పాత వాటితోనే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే టైం లేదు కనుక అన్నమాట. అలాగే మీ ఆధార్కి మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉండాలి, అలాగే ఈకేవైసీ కూడా అయి ఉండాలని చెప్తున్నారు అన్నమాట అండి. ఇంకా మెయిన్గా ఉండాల్సింది వీటన్నిటితో పాటు రేషన్ కార్డు తప్పకుండా ఉండాలండి. రేషన్ కార్డులోని ఎవరి పేరునైతే మీరు అప్లై చేస్తున్నారో ఈ పిఎం అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0కి వాళ్ళ పేరు రేషన్ కార్డులో ఉండాలన్నమాట అండి. అలాగే ఇక మీరు ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంటి కరెంటు బిల్లుని కూడా దీనికి జత చేయాల్సి ఉంటుందన్నమాట అండి. కరెంటు బిల్లే కాదండి, మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ హౌస్ ట్యాక్స్ బిల్లును కూడా మీరు జత చేయాల్సి ఉంటుందన్నమాట అండి. దీంతో పాటు మీ బ్యాంక్ అకౌంట్ యొక్క మొదటి పేజీని కూడా ఇవ్వాలన్నమాట అండి. అలాగే బ్యాంక్కి ఆధార్ కూడా అనుసంధానమే ఉండాలి. ఇంకా ఇంటి పట్టా లేదా సొంత స్థల డాక్యుమెంట్స్ లేదా పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట అండి. అంటే మీ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ అయినా ఉండొచ్చు, లేకపోతే మీకు పట్టా అయినా ఉండొచ్చు, లేదంటే కనుక పొజిషన్ సర్టిఫికేట్ అని ఇస్తారన్నమాట అండి. అదైనా సరే మీరు ఉండొచ్చు మేడం. అలాగే ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంగవైకల్యం ఉన్నవారైతే కనుక దానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ కానీ, లేదా వైద్యుని వద్ద తీసుకున్న సర్టిఫికేట్ని కానీ జిరాక్స్ కాపీని జత చేయాల్సి ఉంటుందన్నమాట అండి. అంటే చూసారు కదా ఎన్ని డాక్యుమెంట్స్ చెప్పారు. వీటన్నిటిని కూడా జత చేసి ఓటీపీ కోసం ఫోన్ నెంబర్ ఆధార్తో లింక్ అయి ఉంటేనే ఈ ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయి ఉంటుందన్నమాట అండి. అందుకే ఆధార్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ని మీరు తీసుకొని వెళ్ళండి. దీన్ని అయితే కనుక మనకి సచివాలయంలో ఎనిమిటీస్ సెక్రటరీ గారు కానీ, లేకపోతే వార్డు ప్లానింగ్ సెక్రటరీ గారిని కానీ, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని కానీ సంప్రదించాలని తెలుపుతున్నారన్నమాట అండి. అయితే నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని మీకు దగ్గరగా ఉన్న సచివాలయంలోని వారిని అయితే కనుక కలవలసి ఉంటుందన్నమాట అండి. నేను ఇది పేపర్ నోటిఫికేషన్ ఇలా పక్కన కూడా పెడతాను చూడండి. అలాగే ఇప్పుడు 4B అప్లికేషన్ అన్నది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా నింపాలి అన్నది కూడా నేను మీకు చెప్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
ఇదైతే కనుక ఫామ్ బి మాట అండి. ఈ ఫామ్ బిలోని ఈ అప్లికేషన్ నింపి మీరు పట్టుకెళ్ళాలి. అందరికీ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ పథకము క్రింద గృహము మరియు మంజూరు కొరకు దరఖాస్తు పత్రము. ఇదేంటంటే మీకు లబ్ధిదారు పేరు అనగానే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు, వారి భర్త పేరు, అర్జీదారులు వితంతువ అనాథ కాకపోతే నో అని పెట్టండి. వృత్తి అంటే ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళు అయితే హౌస్ వైఫ్ అని పెట్టండి, మగవాళ్ళు అయితే ఏం చేస్తున్నారో అది పెట్టండి. అలాగే ఇక్కడ మనకి అడిగారు అన్నమాట ఏ టైప్ ఆఫ్ మనము లేబర్ ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగారు. నో అయితే నో అని పెట్టచ్చు. ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ అండి ఏదో ఒక మీరు వాడుతున్న నెంబర్ ఇవ్వండి. చిరునామా, ఇంటి నెంబరు, వార్డు నెంబర్ అంటే మీ అడ్రస్ని డీటెయిల్గా ల్యాండ్ మార్కు, వీధి పేరు, మండలము, విలేజ్ అన్నీ ఇవ్వండి. మీరు మురికివాడలో ఉండొచ్చు, మురికివాడ పేరు, పురపాలక నగరపాలక ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్న ప్లేస్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ప్రస్తుతం నివసించి ఇంటి వివరములు, ఇంటి స్థితి ఎలా ఉంది, బాడుగి ఇల్లా, వ్యక్తిగత గుడిసె, సమిష్టి గుడిసె, అలా కూలిపోయే దశలో ఉన్న వ్యక్తిగత ఇల్లా, కూలిపోయే దశలో ఉన్న ఉమ్మడి ఇల్లా, లేకపోతే వ్యక్తిగత పక్కా ఇల్లా, ఉమ్మడి పక్కా ఇల్లా, వ్యక్తిగత ప్రభుత్వ ఇల్లా, ఉమ్మడి ప్రభుత్వ ఇల్లా, వ్యక్తిగత పాక్షిక శాశ్వత ఇల్లా, లేకపోతే రేకులా, లేకపోతే పెంకులా, ఉమ్మడి పాక్షిక శాశ్వత ఇల్ల, రేకులు, పెంకుల ఇవి మాటను. అలాగే ఆ ఇంటి యజమాని పేరు రాయండి. కరెంటు సర్వీస్, కరెంటు మీటర్ నెంబర్ రాయండి. ఇంటి పన్ను ఉంటే ఇంటి పన్ను నెంబర్ రాయండి. వార్షిక ఆదాయం సంవత్సరానికి ఎంత వస్తుంది, 3 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. 3 లక్షల నుంచి 6 లక్షలు ఉండొచ్చో వాళ్ళకేమో కింద వివరాలు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. రేషన్ కార్డు నెంబర్ ఇవ్వండి. అలాగే క్యాస్ట్ ఏంటో అక్కడ క్యాస్ట్ని రాయండి. మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మీకు ఏదైనా అంటే అంగవైకల్యం అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే అక్కడ ఇవ్వండి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఇక్కడ పెట్టినట్లుగా మొత్తం డీటెయిల్గా ఇవ్వండి, ఆధార్ నెంబర్తో సహా మాట. కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే రేషన్ కార్డులో అంతమంది వివరాలు కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. నెక్స్ట్కి వచ్చేసరికి ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి ఇవ్వాలి. ఏ ప్రాంతంలోనైనా ఇల్లు ఉన్నదా మీకు ఎక్కడైనా సరే, అది పట్టణాల్లోనే కానీ పల్లెటూరులో కానీ ఉన్నదైతే ఉన్నదని రాయండి, లేదంటే లేదని రాయండి. అలాగే నివేశిత స్థలం ఉన్నది కనీసం 400 అడుగులు ఉండవలను. మనం ఎక్కడైతేనో అది 400 అడుగుల వరకు ఉండాలన్నమాట. కొలతలు, పొడవు, అడుగులు, అలాగే మనం ఎక్కడ ఉంటున్నామో ఆ పేరు, ప్రాంతం పేరు, లబ్ధిదారు వ్యక్తిగత ఆధార్తో లింకు చేయబడిన బ్యాంకు ఖాతా నెంబరు, బ్యాంక్ అంటే ఆధార్తో ఎన్పిసిఐ ఉంటుంది కదండి, అది అక్కడ నెంబర్ రాయాలి. ఇక్కడేమో దంపతుల ఫోటో అంటించాలి, ఆ ఫోటో కూడా అక్కడ అంటించాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నాయండి. ఈ ఫామ్ అయితే కనుక మీకు నేను లింక్గానే ఉంటే లింక్ పెడతాను, ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు నింపి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ ఫామ్ కింద మళ్ళీ ఆధారు మనకి డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అది కూడా ఇచ్చేసి అప్పుడు అక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే మీకు ఇప్పుడైతే మనకు వాలంటరీ లేరు కనుక వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ సెక్రటరీ గారి పేరేంటో అక్కడ రాయాల్సి ఉంటుందండి. ఎడ్యుకేషన్ వాళ్ళు కానీ గ్రామ సచివాలయం సెక్రటరీ ఏంటో అది కూడా రాయాలి. ఇక్కడ ఆధార్ వివరణలు తెలుపుటకు ఆమోద పత్రం అన్నమాట. మన జిల్లా ఎక్కడ, మండలం ఎక్కడ, మున్సిపాలిటీ ఎక్కడ, తండ్రి పేరు, భర్త ఉంటే భర్త పేరు, ఎవరి పేరు, అలాగే కుటుంబ సభ్యుల పేర్లు కూడా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సంతకాలు కూడా పెట్టి అక్కడ మెయిన్ సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి.